కేవలం అది వ్యక్తులను మాత్రమే కాదు, ఒక సమాజాన్ని మొత్తాన్ని కూడా కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా దాన్ని నిరసించాలి, అడ్డుకోవాలి, అవసరమైతే ఒక పోరాటానికి సిద్ధం కావాలనే ఒక సంకల్పంతో ఇవాళ పిలుపునిచ్చిన సందర్భం లోపల వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మొత్తం భుజాన వేసుకొని అందరినీ జాగృతపరచడం కోసం శాంతియుత మార్గంలోనే, జ్ఞాన మార్గంలోనే దీన్ని అడ్డుకోవాలనే ఒక సంకల్పంతో ప్రలత గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా చాలామంది పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేము, తెలిసిన వాళ్ళు చెప్తాను. మిగతా అందరి ఇక్కడ వచ్చినటువంటి మేధావి వర్గానికి, తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా నిర్వహించడం కోసం బాలలత గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మీరందరి సహకారం కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని బాలలత గారిని కొనసాగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. మీడియా మిత్రులందరికీ వందనం, అందరికీ కూడా స్వాగతం. ఎప్పుడైనా సరే మీడియాలో పాజిటివ్ న్యూస్, ఒక మంచి న్యూస్ రోజు మేము చదువుతూ సివిల్స్ విద్యార్థులకు కూడా అవి పంచుతూ ఉంటాం. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు ఆవిడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకు ఉద్యోగాలు పోవు అంటే ఇవిడ చెప్తున్నారనమాట ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తారా అంటే వద్దు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండై? ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి? ఉన్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏది వస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు. అది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలామంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని.
నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా, మీరు ఏమనుకుని ఇచ్చారో, మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేయటం నేరం. ఆవిడపైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. నిన్న పొద్దున్నుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అది అని కాదు. ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ నడిపించాడు. ముందు నడిపించిన ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తి స్థలం అని చెప్పి. ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాం, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అనమాట. సార్, సీఎం గారు, జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా క్వశ్చన్ ఇది. అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? రెండోది, ఇంకొక మాట మాట్లాడింది, అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోటా అవసరమా, డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి కోటా అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లే. చాలామందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్ షీట్స్ మీకు తెచ్చి చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువే మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే, డిజబిలిటీ మీకు ఏదైనా లోపం ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి. చెప్పకపోతే అది నేరం. నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలామంది డిజేబుల్డ్ అభ్యర్థుల దగ్గరకు వస్తారు. మేము డిజేబుల్డ్ అని చెప్పుకోవడం మాకు ఇష్టం లేదండి నేను అంట. తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుసుద్ది, ముందే మనం చెప్పాలి. చెప్పకపోతే నేరం అవుద్ది, దాన్ని బట్టి మనం చూస్తారు మనల్ని అని చెప్తాను. పూజా కేట్కర్ అని ఒక అమ్మాయి కేసు పట్టుకుని, అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికేట్ తీసుకున్న అమ్మాయి డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఆ ఎపిసోడ్ని డిఫరెంట్ లేబుల్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు ఇవిడికి ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ, సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయడానికి ఉన్నారు. పబ్లిక్ సర్వీస్, ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి ఉన్నారు, వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, డిఓపిటి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎనానిమిటీ ఈజ్ అ వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత అనేది. మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి. ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ, స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు సిఎస్ గారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా? స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్. ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఓపెన్గా. ఈరోజు
నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి. ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనంటే ఇద్దరు బిల్స్ రాద్దాం. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్. నా దాకెందుకండి, నా దగ్గర చాలా మంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూర్చోబెట్టి పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం. వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పని చేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్ కాల్ లేకపోయినా డాన్సర్. వాళ్ళని మీరు సైంటిస్ట్ డాన్స్లా చూస్తారా, డిజేబుల్ పర్సన్ లాగా చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి? 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆ ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్, మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్, వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది? సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ, బ్యూరోక్రసీ అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అనేది. సో ఐఏఎస్లు కావాలంటే అందగత్తలు, ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యూన్గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా మీరు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టంలో ఉంది, కరెక్ట్ చేసుకొని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు దీని మీద. ఆవిడ అడగొచ్చు, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంఓలో పనిచేశారు. సిస్టంలో తప్పులంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాటికి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోలో థింకర్ చెప్పాను అనమాట, ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో, లేదు వద్దు అసలు మొత్తానికి అంతం చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తాం నా డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతుకునిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలా, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది ఆ కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు. ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిజేబుల్ పర్సను తను దివ్యాంగులాగా పుట్టాలనుకోరు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు. అది దేవుడిచ్చిన వరమో శాపమో. దాన్ని బీట్ చేసి అన్ని అవార్డ్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరన్నా చెప్పండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా? నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు? సామాజికంగా చాలా సందర్భాల్లో వివక్షకు గురవుతాం. నేను సివిక్స్ పాస్ కాకముందు, నాలోనే అందరు దివ్యాంగులు ఒక స్థాయికి రాకముందు సమాజం అని జాలి చూపులు చూస్తుంది, దగ్గర కూడా రానిదు, ముట్టుకొని కూడా ముట్టుకోరు. అటువంటి సమాజం అన్నమాట. దీన్ని ఇంత దగ్గర తీసుకొస్తారా? ఇప్పుడు ఆవిడ సర్టిఫికెట్ ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది, దాని యూపీఎస్సీ రెస్పాండ్ అయింది, పిఎంఓ రెస్పాండ్ అయింది, అందరూ పనిచేస్తున్నారు. ఈవిడికి ఏంటి? ఈవిడ పని లేదా? నా దృష్టిలో తెలంగాణలో చాలా మంది ఆఫీసర్స్ జాబ్లెస్. అందుకనే ఇన్స్టాలో, ట్విట్టర్లో పొద్దున్న లేసి మెసేజ్లు పెడతానే ఉంటారు. పనున్న వాళ్ళు ఎవరు పెట్టరు, పనున్న వాళ్ళు కొన్ని పనికొచ్చే పని చేస్తారు. అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి ఈవిడ అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట. తర్వాత అనెథికల్, నైతికంగా ఈవిడ డిజేబుల్డ్ అని నేను అంటాను. నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది. అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు.
అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలో, మిస్ యూనివర్సిటీ, మిస్ వరల్డ్ అవసరం, అందగతలు అవసరం లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీలు చేయరు, మనకి డాక్టర్లే చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్, సర్జన్, ఆంకాలజిస్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చింది, డిఫరెంట్ లేబుల్ కేటగిరీ. ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది, పద్మభూషణ్ ఇచ్చింది. ఆయన డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదు. 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేబుల్, ఐరా సింగల్. ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆవిడ పని చేయట్లేదా ఢిల్లీలో? ఈవిడైనా పని చేస్తుంది హైదరాబాద్లో, ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో. సో ఇంతమంది డిఫరెంట్ లేబుల్ సొసైటీకి ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం, ఇంకెవరైతే ఖండించలేరు, అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను, ఈవిడ మీ దగ్గర కూడా పనిచేసింది సార్, మీరు ఖండించాలి, కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఈవిడ వ్యాఖ్యల్ని. అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్, మీడియా, ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించారు, మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టే అని మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయటం కానీ, లేకపోతే గవర్నెన్స్ని దెబ్బతీయటం కానీ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కానీ చేయం. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఈవిడ పైన 24 గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours టైం, బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి, కాకపోతే 24 hours టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా, పీస్ఫుల్గా, నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు, ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి సభ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవనీయమనం, మేము ఆమరణ నిరాహార చేస్తాం. ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే, సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం. మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రతి సంక్షేమం ఎంత ఇంపార్టెంటో. ఈ రోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయలే, ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 12 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను, డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్లో రిజైన్ చేశాను. 2017లో 167 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి, నేనేంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో. ఇలాంటి ర్యాంకర్ని, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని దాదాపు 100 మంది తయారు చేశాను. ఐఏఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతో మందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాస్తే ఐఏఎస్లు అవుతారు, కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో ట్విట్టర్ ఉంది, నాకు ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాల్లో, కానీ ఫస్ట్ టైం నేను ట్విట్ చేసిన కొన్ని 100 మంది, కొన్ని వేల మంది డిఫరెంట్ ఏబుల్ పిల్లలు నాకు ఫోన్ చేశారు, మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ సమస్య అంతమయ్యేంత వరకు నేను ఏమైపోయినా పట్టించుకోవద్దు, నేను ఇంటికి వచ్చినా రాకపోయినా పట్టించుకోవద్దు అని చెప్పాను. వెరీ వెరీ షూర్. బట్ ఓన్లీ థింగ్, నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం, సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేమందరం మాట్లాడుతున్నాం, మీరు దీనిపైన ఇమీడియట్గా విని రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్, మీకు అందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీన్ని రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నా, చెప్పండి. ఇలాంటి కామెంట్స్ స్మితా సబర్వాల్ గారికి రేపు ఏదైనా అయింది, కాలో విరిగిద్ది, ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరుగుతుందని మేము కోరుకోవట్లా, జరగకూడదని కోరుకుంటున్నాం. అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? ఆవిడ ఐఏఎస్ రిజైన్ చేస్తారా ఆ క్షణంలో? నా క్వశ్చన్ ఇది. ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి, సరెండర్ చేయండి సెంట్రల్ గవర్నమెంట్కి, చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఇదే మా కోరిక, మా డిమాండ్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలి, మీరందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా, ఇవి ఇలా అన్నారు, సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలా మంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా, అలా అంటాం న్యాయమా? చాలా మంది మీ బంధువులు, పిల్లలు, మీ వాళ్ళు ఉండుంటారు కదా, కాళ్ళు చేతులు ఏదో ప్రాబ్లం ఉన్నాళ్ళు,
అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా, వాళ్ళు ఐఏఎస్లు కాలేకుండా పోతారా చెప్పండి. ఇది ఎంతమందికి నిరుత్సాహపరుస్తుంది, ఎంతమంది యువతని దీన్ని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనా? ఆవిడ పైన మేము ఎప్పుడైనా చేసామా? మీకు ఒక చెప్తాను 2 ఎగ్జాంపుల్స్. 2012లో అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళు ఆవిడ పైన ఆర్టికల్ రాశారు. ఆవిడ చాలా బాధేసింది, ఆవిడ పైన డిఫమేషన్ కేసు వేసింది. లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆ ఇంట్లోకి దూరాడని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టింది. ఆ పర్సనల్ విషయానికి వస్తే అంత సెన్సిటివ్ ఈ సున్నితత్వం మాకుందా? ఒక సమాజం అంటే ఊరుకుంటారా? ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే? ఇది ఒక సమాజం కదా. సమాజం మొత్తం నీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇస్తే మేము ఊరుకుంటామా? అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే నువ్వు కేసు వేస్తావు. అది వ్యక్తిగతమైన అంశం, అయినా స్టిల్ నువ్వు వేసావు. ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు, దానికి నీ మీద ఏమేయాలి? నిన్నటి నుంచి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కొన్ని వందల మంది నాకు ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కింద మీద కేసు పెడతాం, భారతీయ న్యాయ సంహిత మీద గురించి కేసు పెడతాం. నేను ఆగండి, ఫస్ట్ మనం న్యాయం చేద్దాం, ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు చెప్పు చూద్దాం అని చెప్పి చాలా మంది ట్వీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని. దానికి రిప్లై ఇస్తాను నేను, రైటర్ సమర్థించుకుంటున్నాను అనమాట. ఎంతవరకు ఇది న్యాయం? ఈరోజు నేను కూడా ఆపేసి ఎక్కలేదు, చాలా మంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు. సమాధానం చెప్పుకోండి. అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆవిడ కష్టమైంది, ఆవిడ గురించి ఆర్టికల్ రాస్తే ఆవిడ కష్టమైంది. ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాయిస్లెస్ కమ్యూనిటీస్ ఆర్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికైతే గళం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్. ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా? మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా, వాళ్ళ వాయిస్ తీసుకున్నారా? ఈ రోజున ఆవిడ అంటే ఆవిడ చూపిస్తారు కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి? జస్ట్ ఐమ్ ఆస్కింగ్. షీ జస్ట్ అన్ ఐఏఎస్. ఆవిడ ఒక ఐఏఎస్ మాత్రమే, ప్రజాసేవకురాలు మాత్రమే. ఇది ఒక కమ్యూనిటీ, కొన్ని వేల లక్షల మంది. ఇండియాలో డిజేబుల్ కమ్యూనిటీ 3% ఉన్నారు. ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా నా క్వశ్చన్. అందరూ దీనికి బాధ్యత వహించాలి, సమాజం దీనికి సిగ్గుపడాలి. ఇలాంటి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా. అందరూ ముందుకేస్తే కానీ ఆమె ఆగదు, అందరూ మాట్లాడితే కానీ ఆవిడ ఆగదు. 24 గంటలు చూసాం, ఆవిడ ఆగలేదు, విత్డ్రా చేసుకోలేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్డ్ అని రాయదు, మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్ ఏబుల్డ్, డిఫరెంట్ ఏబుల్డ్ కూడా కాదు, స్పెషల్ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పని చేస్తాను అని చేయమనండి. నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పని చేస్తాను, నాతో పాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? We cannot take it anymore. The comments are very reprehensive, condemnable, discriminatory, and there is no justice and fairness in her comments. As a civil services officer, she should have followed certain restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా? ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారా? వీళ్ళని పైలట్గా తీసుకుంటారా? వీళ్ళని డాక్టర్స్గా, సర్జన్స్గా తీసుకుంటారా? మరి అవును, ఎందుకని ఇలాంటి అనైతికం ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దగ్గరం పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఇలాంటి వాళ్ళ చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్స్, స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే. ఈవిడ బయటకు రాస్తుంది, కొంతమంది బయటకు చెప్పట్లా. పర్సనల్ దగ్గర ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా, అంటే వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు బతకలేరా, వాళ్ళ గౌరవంగా బతికే అర్హత లేదా? కాళ్ళు చేతుల లోపం అనేది దేవుడిచ్చింది, వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి. ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు. నేను చూపిస్తాను, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు, అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు. నా దగ్గరికి ప్రతిరోజు ఇద్దరు కూడా డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ శక్తిత్తులు చూసి నా కళ్ళు నీళ్ళలో గారుతాయి. అలాంటి వాళ్ళ మీద అండి మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్. ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ క్రైసిస్ కోసం మేము గొప్పవాళ్ళని చూపించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లక్షల సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన. అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా. సొసైటీకి ఇలాంటి రూడ్ కామెంట్స్, అగ్లీ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ కావాలి. చాలా తప్పు.
వివక్ష చాలా తప్పు. ఫస్ట్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ వాట్ యు హావ్ డన్ టు ద డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ, ఐ విష్ టు ఆస్క్ యూ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఎంటైర్ ఐఏఎస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా, మీరు ఎవరండి మాట్లాడటానికి? మీరు ఖండించారని నిన్నటి నుంచి ఇంతమంది ఆఫీసులు తెలంగాణ ఉన్నాడు, ఒక్కళ్ళన్నా ఖండించారండి? ధైర్యం ఉందా? నా పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు మీరు ఖండించాలి దీన్ని అని, వాళ్ళకి ధైర్యం లేదు. ట్విట్టర్లో వచ్చి ఖండించారు. ఒకే ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు, మధ్యప్రదేశ్ ఐఏఎస్. ఒక ఎంపీ తిట్టిందండి ఆవిడ్ని, ప్రియాంక ద్వివేది. ఆవిడ తిట్టింది, ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది. ఈవిడ గొప్పతనం అనుకుంటుంది. అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానుషం ఇంకోటి లేదు. మీరు చెప్పండి, మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా, మీ అందరికి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా? ప్రైవేట్ సెక్టర్లో సివిల్ సర్వీస్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు. గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు లేవు. ఎంతమంది డిజేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ? ఐ వాంట్ ఎ లిస్ట్. ఒకసారి లిస్ట్ ఇవ్వండి. మీడియా కదా, మీరు కూడా తెలుస్తుంది కదా. ఏం వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు, బతుకుని అలా బతుకుద్దా? చెప్పండి, మొత్తం చెప్పండి. మేమేం చేయం, న్యాయం చేయమంటే అందరికి చెప్తా. అన్ని సంఘాలు వచ్చి అందరు చచ్చిపోతారు. నిజం చెప్తున్నా. ఒక వ్యక్తి, ఒక డిఫరెంట్ లేబుల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే పోరాడి వస్తాడు. చాలా చాలా కండెమ్నబుల్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఆల్ ద ఇంగ్లీష్ మీడియా. హర్ కామెంట్స్ ఆర్ డెరగేటరీ, acrimonious, atrocious, reprehensible. They are not justifiable. They are against the constitution, constitutional values. Plurality, inclusivity, diversity is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19 clause 1 clause A for freedom of speech and expression, but it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred or give derogatory remarks against the community or the society. This is condemnable and this is wrong, and Chief Minister of Telangana and CS of Telangana should immediately take action. DOPT and PMO should immediately react and should actually withdraw. She should actually withdraw her comments and she should apologize to the different label community. This is my demand and request from my side. So next, from the different label community, women community, Vasundhara will speak few words. మీడియా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్ పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా స్మితా సబర్వాల్ గారు త్రీ క్వశ్చన్స్ వేశారు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు డిజేబుల్ని ఒక పైలట్గా రిక్రూట్ చేసుకుంటారా అని అడిగారు. దానికి మన ఇండియా వాళ్ళు ఇంకా పైలట్గా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశాలు, ఇంకా డోర్స్ ఓపెన్ అవ్వలేదు. కానీ అదర్ కంట్రీస్లో చాలా సక్సెస్ఫుల్గా పైలట్స్గా రాణిస్తున్న వాళ్ళు ఒక ముగ్గురుని నేను మీకు పరిచయం చేస్తాను, ఎందుకంటే ఇది స్మితా మేడంకి తెలియాలి. ముందుగా ఒకరు వచ్చేసి మన యుఎస్లో వచ్చేసి 2 చేతులు లేవు ఆమెకి, కానీ ఆమె కాళ్ళతో పైలట్గా రాణిస్తున్నారు, కాళ్ళతో ఎయిర్లైన్స్ నడుపుతూ. అది కూడా ఆమె 2008 నుంచి కూడా పైలట్గా తను రాణిస్తూ ఉన్నారు. ఇంకొకరు సింగిల్ లెగ్, పూర్తిగా అతనికి లెగ్ లేదు, పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీకి సిఇఓగా వర్క్ చేస్తూ పైలట్గా కూడా రాణిస్తున్నారు. కేవలం 14 ఏళ్ళ వయసులో ఇంకొక అబ్బాయి పైలట్గా తను లైసెన్స్ తీసుకున్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సర్జన్స్ ఇండియాలోను అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా సర్జన్స్గా రాణిస్తూ ఉన్నారు. ఇక ఐఏఎస్లకి మనకి కొదవే లేదు. డిజేబుల్ అక్క గత 10 ఏళ్లలో అండ్ ఫార్మర్ ఐఏఎస్గా ఉండి 12 సంవత్సరాలు సర్వీసెస్ ఇచ్చి ఈ 10 ఏళ్లలో కూడా కొన్ని వందల మందిని ఐఏఎస్లుగా తయారు చేసింది. అదే వీల్ చైర్లో ఉండి. మీరు క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు, మరి క్యాపబిలిటీస్లోనే మనం చూసుకున్నాం. ఇంత వీల్ చైర్లో ఉండి 24 గంటలు పని చేస్తూ మాకు ఎంత పెయిన్ ఉంటుందంటే బాడీలో మీకు ఎవరికి తెలియదు. మాకు ఫిజికల్గా మాకు ఎంత స్ట్రెయిన్ ఉంటుంది ఈ పోలియోనో లేకపోతే డిఫరెంట్ డిసేబిలిటీస్ వల్ల. కానీ ఏ రోజు కూడా
మేము ఆ పెయిన్ని అనేది మా మైండ్లోకి రానివ్వం. మేము ఏదో ఒకటి సాధించాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, మేము ఇలా ఉన్నామని ఎవరు కూడా మమ్మల్ని ఆ దృష్టితో చూడకూడదు అని చెప్పేసి మేము ఎన్నో విజయాలు సాధిస్తున్నాం. అయినప్పటికీ ఇంకా మమ్మల్ని గుర్తించండి మాకు అది అని చెప్పేసి ఇంకా మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఇక ఇది ఎందుకు అంటే లెక్కలు లేనితనం చెప్పాలంటే. మన ప్రభుత్వం ఏదైనా కానీ ఒక దామాషా పద్ధతిలో రిజర్వేషన్స్ ఇవన్నిటిని కల్పిస్తుంది. ఆమె అడిగిన 3వ క్వశ్చన్ కోటా ఎందుకు అని. ఎంత కోటా ఇచ్చారు మేడం మేము అడుగుతున్నాం. 1995లో మాకు మొదటి చట్టం వస్తే 99లో 3% రిజర్వేషన్ అన్ని శాఖల్లోనూ కల్పించాలని కోరారు. దాన్ని 2016 చట్టంకి 5% పెంచుతూ వచ్చారు. అది కూడా ఈ కోటా కింద జస్ట్ ప్రతి కేటగిరీ కూడా కాదండి, 21 కేటగిరీస్ కాదు, ఒక 5-6 కేటగిరీస్లో కేవలం 1% రిజర్వేషన్ అనేది ఉంది. మనకి 2011 జనాభా లెక్కల ప్రకారమే 2.63 crores ఉంటే అందులో 5-10 lakhs సివిల్స్కి అప్లై చేస్తే కనుక ఒక 5-6 మంది కదండి. అంటే మీకు ఆ 5-6 మందిని కూడా వాళ్ళ పోటీ పడలేకపోతున్నారా? మీరు ఒకవేళ అలాంటి భయం మీకుంటే గనక స్మితా మేడం లాంటి మిగతా వాళ్ళు ఐఏఎస్లు కూడా ఈ 5-6 జాబులు కూడా మాకు పోతున్నాయి అనే భయం ఉంటే మీరు డ్రాప్ అవ్వండి. మమ్మల్ని ఎందుకు మీ సంకుచిత స్వభావంతో మైండ్ సెట్ తోటి మాట్లాడి మమ్మల్ని అగౌరవపరిచి మాకున్న అవకాశాలను చెడగొడతారు. స్మితా మేడం గారు ముఖ్యంగా ఈ మా ట్వీట్ చేయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గనక కార్తీక్ అనే ఒక మస్కులర్ డిస్ట్రోఫీ పర్సన్ 4 సార్లు, ఆయన సైంటిస్ట్, ఇప్పుడు 28 years, ఆయన 4 సార్లు సివిల్ అటెంప్ట్స్ ఇచ్చి కేవలం ఫిజికల్ ఫిట్నెస్ అనే ఒక దాని మీద ఆయన రిజెక్ట్ కాబడ్డాడు. అయితే ఈ సందర్భంలో ఇలా ఫేక్ డిజబిలిటీని సర్టిఫికేట్స్ తోటి వెళ్తున్న వాళ్ళ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వీళ్ళంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావడం లేదు అని పత్రికాముఖంగా తన ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని ఉద్దేశిస్తూ ఈమె ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా కావాల్సిందే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జాబులకి అని ఈమె ట్వీట్ చేశారు. మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మాకు ఈ కోట ఇచ్చి 25 years అయ్యింది. ఏది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అంటే మీరు చట్టం వద్దంటున్నారా? ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారిగా ఉండి కూడా మీరు చట్టాన్ని వద్దంటే రాజ్యాంగాన్ని, మన భారతదేశ ఈ చట్టాలని అవమానించినట్టే, సుప్రీంకోర్టుని అవమానించినట్టే. దీనికి మేము ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి కమ్యూనిటీకి. మీ వాక్యాల్ని వెనక్కి తీసుకోవాలి. లేదు అంటే గనక మేము పరువు నష్టం దావా వేసి మీ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాము. అది ఎంతవరకు వెళ్ళినా సరే మేము దానికి సిద్ధమని తెలియజేస్తున్నాం. ఈ వివక్షతను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కొల్లి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. ఎప్పటి నుంచో దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్నారు, ఆయన మాట్లాడతారు. తర్వాత POW సంధ్యక్క వచ్చారు, అక్క మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నా పేరు కొల్లి నాగేశ్వరరావు. నేను అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడిని. ముఖ్యంగా నిన్న ట్వీట్ చూస్తే, అంటే ఎక్స్, ఇప్పుడు ట్విట్టర్ లేదు కదా, ఎక్స్లో చూస్తే దేశంలో ఉండే సుమారుగా 4% దివ్యాంగులందరూ కూడా వాళ్ళ గుండె గిట్ట ఇటు కొట్టుకుంటుంది. లక్షల రూపాయలు జీతం తీసుకొని పక్కన ఒక అసిస్టెంట్ని, జీతగాడిని, మేకప్ మ్యాన్ పెట్టుకొని తన అందాన్ని తన ట్విట్టర్ల ఖాతాలో, ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చూపించుకుంటూ ఏదైతే ఆమె ఈ విధంగా మాట్లాడడం మా అందరినీ కూడా బాధించింది. మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ దగ్గర పనిచేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఆమెని వెంటనే మేము అడుగుతున్నాం, 24 గంటల్లో
స్పందించకపోతే మా శాంతియుత పోరాటాన్ని చేస్తాము. మీకు ఈ వైకల్యము ఎంత మీకు తెలియదు కాబట్టి, వైకల్యం ఉన్న వాళ్ళ సమస్య మీకు తెలియదు కాబట్టి తెలిసే విధంగా మీకు చేయడానికి శాంతియుతంగా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ట్విట్టర్లో చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకోవాలి. బహిరంగంగా దేశంలో ఉండే దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఉద్యోగంలో తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. అంతేకాకుండా మాకు చిన్న ఈ 24 గంటలు సుమారుగా 12 గంటల్లో వివిధ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ అడిగి మేము తెలుసుకున్నాం. ఆమెకు వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆమె మా గురించి దివ్యాంగుల గురించి మాట్లాడుతున్న సుమితా శిబర్వాల్ గారు, మీకు వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆమె అవినీతి పర్రాలనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మా గురించి మీరు మాట్లాడేది, మీరు చేసేది దొంగ పనులు చేస్తున్నారు. మా గురించి మేము పనికిరామని చెప్పడానికి మీరెవరు? భారత రాజ్యాంగం ప్రకారం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మీకు గౌరవం లేదంటే ఐఏఎస్ అధికారిగా ఐఏఎస్ నియమాల ప్రకారం వాళ్ళకున్న నియమాలు ఏంటి, దాన్ని పాటించడం కూడా మీకు తెలియదంటే మీరు చదువుకున్నోళ్ళ చదువుకోలేనలా జ్ఞానం ఉందా, లేకుంటే వైకల్యం మాకన్నా మీకే మానసిక వైకల్యం ఉందా, మనోబుద్ధి ఉందా అని ఒక్కసారి ఆలోచించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు వైకల్యం గురించి మాట్లాడిన సుమితా శిబర్వాల్ మేడం గారిని ఆమె అవినీతిపై కూడా ఎంక్వైరీ చేయాలి. ఒక సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆమెకుండే ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అన్ని కూడా బ్యాన్ చేయాలి. మేము కూడా ట్విట్టర్కి ఒక లెటర్ రాస్తాం, ఏదో ఇన్స్టాగ్రామ్కి రాస్తాం, ఫేస్బుక్ రాస్తాం. ఈ సమాజంలో దివ్యాంగులను ఉపయోగపరిచే విధంగా ఒక హీనమైన చర్య తీసుకున్నందుకు సోషల్ మీడియాలో ఉండే అకౌంట్స్ అన్ని కూడా బ్యాన్ చేయాలని మీడియా పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వేలాది కోట్ల పైన రేపే మేము ఈ 2-3 రోజుల తర్వాత మేము సిబిఐకి కూడా ఒక అప్లికేషన్ ఇస్తాం. ఈమె చేసిన ఎక్కడెక్కడ మీ అందరికీ అడుగుతున్నా, అదేవిధంగా అధికారిని అడుగుతున్నా, ఎంతమంది దివ్యాంగులకి ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు మీ దగ్గరకు వచ్చిన దివ్యాంగులకి ఎంతమందికి సాయం చేయవో బహిరంగంగా చర్చకి రావడానికి సిద్ధమని ఈరోజు సుమితా శిబర్వాల్ గారిని నేను అడుగుతున్నా. హైదరాబాద్ కలెక్టర్ చేసింది, మెదక్ కలెక్టర్ చేసిండ్రు. ఎంతమంది దివ్యాంగులకి ఆమె కలెక్టర్గా లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ తన సేవ చేస్తున్నందుకు ఎంతమందికి చేసిందో బహిరంగంగా కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి 24 గంటల్లో ఆమె క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మేము శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాల్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు పిఓడబ్ల్యూ అధ్యక్షురాలు మాట్లాడుతున్నాం. పిఓడబ్ల్యూ అధ్యక్షుల అక్క సంధ్యక్క గారు మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఇది చాలా ఖండించదగిన విషయం. రాజ్యాంగాన్ని అమలుపరచవలసిన ఒక ఐఏఎస్ మహిళా అధికారి ఇంత కించపరుస్తూ తను అంత డిస్క్రిమినేటెడ్ మైండ్ సెట్ తోటి ఆ ట్వీట్ చేయడం అనేది మహిళా సంఘాలుగా మాకు మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల సమాఖ్య ఒకటి ఉంది, జేఏసీ. దాని తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇవాళ ఒక పదము ఒకప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉండేది, అది తప్పు అని ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగి ఫిజికలీ ఛాలెంజ్డ్ వచ్చింది. ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే వాళ్ళు మెంటలీ వీక్ అని అనాల్సి వస్తుందని వాళ్ళని డిజేబుల్డ్ అన్నారు. డిజేబుల్డ్ అన్నా కూడా వాళ్ళ పట్ల ఒక సింపతితో పిటియబుల్గా చూడకూడదు. దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇవాళ ఇంటర్నేషనల్గా డిజేబుల్డ్ అనే పదం కూడా వాడడానికి వీల్లేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇక్కడ మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికలీ మెంటలీ ఏబుల్డ్ అని అర్థం. కాబట్టి అట్లా సామర్థ్యం కలిగిన వాళ్ళు అనడానికి ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు. ఇదే వేదిక మీద మా బాలలత ఉంది, వసుంధర ఉంది, మా కొల్లి నాగేశ్వరరావు ఉన్నారు, ఇంకా ఇతర మిత్రులందరూ ఉన్నారు. వీళ్ళని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఇకపోతే వీళ్ళు ఇప్పటి వరకు మాట్లాడిన అంశాలు అనేకం ఉన్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుని, మద్దతుని
కాదనడానికి ఈమె ఎవరు? ఒకప్పుడు ఈవిడ మహిళల పట్ల జరుగుతున్న దాని పట్ల ఉమెన్ అండ్ సేఫ్టీ లేకపోతే ఉమెన్ డిగ్నిటీ గురించి మాట్లాడినప్పుడు ఆమె మీద కూడా చాలా కామెంట్స్ జరిగినాయి, ట్రోలింగ్ జరిగింది. అప్పుడు మేమందరం కూడా ఖండించాం. స్మితా సబర్వాల్ ఒక మహిళగా మహిళల భద్రత గురించి లేదా మహిళల గురించి మాట్లాడితే బోల్డ్గా స్టేట్మెంట్స్ ఇస్తే అది జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన అంశంగా సమాజం చూసింది. మరి ఆమె ఇవాళ వీళ్ళ పట్ల ఇటువంటి అభిప్రాయం ఏర్పరచుకోవడం ఒక తప్పు అయితే దాన్ని నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటించడం మరో తప్పు. ఖచ్చితంగా స్మితా సబర్వాల్ చేసిన అనుచిత అవమానకర వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మరో రకమైన సామర్థ్యం కలిగిన సమూహాలకి నీకు చేతనైతే మద్దతు ఇవ్వు, కానీ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే మాటలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మాట్లాడే హక్కు స్మితా సబర్వాల్ గారికి లేదు. వాళ్ళ బాలలతను చూడట్లేదు. ఆమె ఎంతమంది ఐఏఎస్ని తయారు చేస్తుంది, ఎంతమంది సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తుంది. ఇవాళ తను మార్నింగ్ మాట్లాడుతూ చెప్పింది, మా దగ్గర ట్రైన్ అవుతున్న చాలామంది లేదా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారక్క, వాళ్ళు చాలా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతినే విధంగా ఈమె మాట్లాడింది అని కూడా బాలలత గారు పొద్దున చెప్పారు. ఈమెకి ఏం హక్కు ఉంది? ఏదైనా చేతవైతే ఎంపథెటిక్ యాటిట్యూడ్స్తో బిహేవ్ యువర్ సెల్ఫ్ స్మితా సబర్వాల్. షో యువర్ ఎంపథీ ఇఫ్ యూ క్యాన్, అదర్వైజ్ యూ కెన్ కీప్ క్వైట్. కానీ ఇట్లాంటి దారుణాలకి, చెత్త వాదనలకి, చెత్త ఆర్గ్యుమెంట్స్ చూసాం. ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఏవి పసలేని ఆర్గ్యుమెంట్స్. అమ్మా స్మితా సబర్వాల్, నీకు బ్రెయిన్ ఉందా? బ్రెయిన్ ఉంటే అందులో ఇంత పస ఉందా? ఆలోచించు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న పోస్టులు అన్నీ కావు. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న పోస్టులను తీసేస్తే మిగతా అన్ని పోస్టులకి వాళ్ళు అర్హులే. అది రాజ్యాంగం ఇచ్చింది. నువ్వెవరివి కాదనడానికి నువ్వెవరివి? కాబట్టి ఆమె ఫిజికల్ ఫిట్నెస్ పోస్టులను తెచ్చి ఇక్కడ పెట్టి వాటిని తీసుకొచ్చి వీళ్ళు అర్హులు గారు అని చర్చని లేవనెత్తడమే వాళ్ళని ఆత్మన్యూనతకు గురి చేయడం, వాళ్ళ పట్ల అవమానకరంగా వ్యవహరించడం, అట్లాగే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. ఈ రైట్ ఏ మనిషికి లేదు. ఒక ఐఏఎస్ అధికారికి, ఇంకా బాధ్యతగా ఉండవలసిన ఆఫీసర్కి అసలే లేదు. కాబట్టి ఆమె చెత్త వ్యాఖ్యలు, ఆమె ట్వీట్లు వెంటనే విత్డ్రా చేసుకోవాలని మేము మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆమె మీద చర్య తీసుకోకపోతే, ఆమె విత్డ్రా చేసుకోకపోతే ఆమెకి నోటీస్ ఇవ్వాలి, ఆమెని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఆ బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మొత్తం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ రైట్స్ని, దివ్యాంగులను ఏదైతే అనేక రకాలుగా సమూహాలుగా ఉన్నారో వాళ్ళ హక్కుల్ని పరిరక్షించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, చీఫ్ సెక్రటరీ మీద, ముఖ్యమంత్రి మీద ఉంది. చీఫ్ సెక్రటరీ గారు వెంటనే ఆమె ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేయాలి. ఆమెతోటి విత్డ్రా చేయించుకోవాలని కూడా మేము నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆమె విత్డ్రా చేసుకోకపోతే ఆ సమూహాలతో పాటు సమాజంలో ఉండే అనేక ప్రజాస్వామిక శక్తులు, ఇవాళ చాలా ప్రజాస్వామిక శక్తులు, ప్రజా సంఘాలు ఉన్నాం, అందరి వ్యతిరేకతను కూడా మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పలసాంజనేయులు గౌడు. నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ని. ఇక్కడ వచ్చిన నా తోటి రీసెర్చ్ స్కాలరు సుమను, వెంకటు, పాండురంగు అనేక విద్యార్థులు రావడం జరిగినది. మేము ఎక్కడైతే ఇలాంటి అవహేళన మాట్లాడే అధికారులు కానీ సమాజం కానీ ఎక్కడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆర్ట్స్ కాలేజీ ఉద్యమానికి వేదికైన ఉస్మాన్ యూనివర్సిటీలో నీ మీద ఉద్యమం ప్రకటిస్తున్నాం. ఇప్పుడే మేము అవసరమైతే నీ దిష్టి బొమ్మ నిలబెడతాం. ఈ క్షణాన మేము పోయి దిష్టి బొమ్మ నిలబెడతామని ఇక్కడ ఉన్న విద్యార్థులను మేము అందరం హెచ్చరిస్తున్నాం. వెంటనే వికలాంగులకు మీరైతే ఏ విధంగా ఏలైనా మాట్లాడారో వెంటనే క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా మీరు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలకు పనికిరారని ఎక్కడైతే మీరు అన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము విద్యార్థులుగా, ఉద్యమకారులుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల క్షమాపణ చెప్పినాక మేము వదిలిపెట్టమని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ ఏంటంటే మీరు వెంటనే ఈమె పట్ల
చర్య తీసుకోవాలి. ఈమె క్షేమాపణ చెప్పినాక వికలాంగుల సమాజం ఎక్కడ నిన్ను వదిలిపెట్టదని, ముఖ్యంగా నిన్ను ఉస్మాన్ యూనివర్సిటీలో నీ మీదనే ఉద్యమం ప్రకటిస్తున్నాం ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ అందరి వికలాంగుల తరఫున ఒకటే చెప్తున్నాం, మీరు క్షమాపణ చెప్పినాక మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాం. For all the English media, we have strongly condemned the comments made by Smita Sabharwal yesterday in Twitter. The Chief Secretary and CM should take immediate action on that. She should make a public apology and withdraw her comments. Otherwise, we'll go for protest after giving a time of 24 hours for her. Kindly we request the CM and CS to take immediate action on this issue, and it is against code of conduct in civil services, and it is against the Persons with Disabilities Act, and she is also misusing her social media handles. We strongly condemn that. Finally, on behalf of all different able community from Andhra and Telangana, and from behalf of all people in Andhra and Telangana, people are expecting her to withdraw the entire tweets she made on differently abled category people. You can see the examples of Mr. Jaypal Reddy, who was the best parliamentarian from South India. You can see the greatest scientist Stephen Hawking and the great dancer Sudha Chandran. In spite of their challenges, they have outsmarted others. They have actually outgrown their disability and proved themselves. And who is she to judge all these things? Who is she to give all these derogatory remarks and comments, highly discriminatory comments? These are all strongly reprehensible. And most importantly, as a civil services officer and as an IAS officer, she is not expected to give such derogatory remarks in her social media handles. This we strongly and seriously we requesting the government to take strong action on her. ముఖ్యంగా ఈ సందర్భంలో మాకు గుర్తొచ్చేది గౌరవ పూజ్యులు యుగంధర్ గారు, ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్. ఆ యుగంధర్ గారు, శంకరన్ గారు, వాళ్ళతో కలిసి పనిచేసే అనుభవం ఉంది మాకు చిన్నప్పటి నుంచి. అయితే నేను ఈ వికలాంగుల హక్కుల చట్టము నేషనల్ డ్రాఫ్ట్ కమిటీ మెంబర్ని 4 years పనిచేశాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన హైలైట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 92 వికలాంగు హక్కుల చట్టం ప్రకారం, సెక్షన్ 92 ప్రకారం వికలాంగుల విషయంలో ఎవరైనా గేలి చేసినా, హ్యూమిలేట్ గురి చేసినా, ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ పెట్టినట్టు చేసిన 5 సంవత్సరాల వాళ్ళకి జైలు శిక్ష ఉంది. మేమేమంటున్నామంటే భారతదేశంలో 4500 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దాదాపు 4500 మందిలో ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసరు. సోషల్ మీడియాలో పర్సనల్ డెవలప్మెంట్ కోసము దాన్ని వికలాంగులు, వైకల్యమైన వ్యక్తుల మీద మాట్లాడడం అనేది చాలా హీనమైన చర్య. ప్రధానమంత్రి దివ్యాంగులు అంటున్నారు. తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో కూడా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, వైకల్యాల వ్యక్తులను గౌరవిస్తున్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు భారతదేశ వికలాంగులు దాదాపు WHO కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంకా ఏదైనా 10% ఆఫ్ ద పీపుల్ ఉన్నారు. అంటే 10 కోట్ల పైన మన వైకల్యమైన వ్యక్తుల జనాభా ఉంది. అందుకే మేము మా తోటి వికలాంగుల సంఘాలు, మేడం బాలలత గారు ఇచ్చారు 24 గంటల టైము. వీఆర్ ఆల్ వెయిటింగ్. 24 గంటల తర్వాత సైబర్ క్రైము, సైబర్ చట్ట ప్రకారం, తర్వాత వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం, తర్వాత యూపీఎస్సీ కోడ్ ఆఫ్ కండక్ట్, ఐఏఎస్ కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం మేము ఖచ్చితంగా 24 hours తర్వాత మేమందరం కూడా ఒక కేసు ఫైల్ చేస్తాం. ఏదో రోడ్డు మీద పోయే మామూలు వ్యక్తులు ఒక మాట అన్నారంటే వదిలేస్తాం. కానీ ఈ దేశంలో ఒక ఐఏఎస్ అంటే భారతదేశ రాజ్యాంగ విలువలు, పార్లమెంటు వ్యవహారాలు, ఆ తర్వాత భారతదేశంలో అన్ని చట్టాలు, ఒక వికలాంగుల హక్కుల చట్టమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి నియమ నిబంధనలను పాటించే మొదటి వ్యక్తి ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్. అందుకే స్మితా సబర్వాల్ విషయంలో ఈ వేదిక ద్వారా మరి బాలలత గారి సమక్షంలో మేమందరం కూడా వికలాంగుల యాక్టివిస్టుల తరఫున ఆమె ఇచ్చిన గౌరవం 24 గంటల టైము వరకు వెయిట్ చూస్తాము. 24 గంటల తర్వాత రాష్ట్రం అంతా కూడా ఎక్కడ వీలైతే అక్కడ పోలీస్ స్టేషన్లో కావచ్చు, లేకపోతే వీలైనటువంటి చట్టపరమైనటువంటి లీగల్ సర్వీస్ అథారిటీలో కావచ్చు, మేము ఈ సైబర్ చట్టాల ప్రకారం వికలాంగుల యొక్క మానసిక వేదనకు గురైన సందర్భంలో కేసు వేస్తాం. ఇంకోటి కూడా, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈరోజు ఐఏఎస్ రాసే మిత్రులు కొంతమంది బాధపడుతున్నారన్న విషయాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. వికలాంగుల హక్కుల చట్టం కానీ, ఈ రిజర్వేషన్ కానీ ఒకరిస్తే వచ్చింది కాదు.
వికలాంగులకు గ్రేట్ జావేద్ ఆబ్ది 25 సంవత్సరాలు ఆయన అడుగుతూ పనిచేశాం. గ్రేట్ జావేద్ ఆబ్ది గారు పోరాడినరు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మద్దతు ఇచ్చింది. మన్మోహన్ సింగ్ టైంలో మన్మోహన్ సింగ్ గారికి స్టేట్మెంట్ కూడా ఉంది, ఇది నా సర్వీస్లో ఒక గొప్ప కార్యం వీళ్ళకి రిజర్వేషన్ ప్రకటించడం అని. ఇలాంటి సందర్భాన్ని ఎవరు కూడా చేయలేరు. అందుకే వికలాంగులకు సంబంధించి ఎవరైనా ఐఏఎస్ రాస్తున్న వాళ్ళు ఇంకా మానసిక శక్తితోని బెటర్ దెన్గా మీరు రాయాల్సిన అవసరం ఉంది. మేమందరం ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటే, స్మితా సబర్వాల్ 24 అవర్స్లో రెస్పాన్స్ ఇవ్వకుంటే వి విల్ ఫైట్ లీగల్లీ. థ్యాంక్ యూ. Thank you for the entire media for coming to this press meet and supporting our cause. And we request from today onwards, kindly, if any officer or any citizen gives such derogatory remarks, kindly support us. And also don't be sensitive, and we are also part of society. Please understand that. Thank you for the media for coming here. Thank you for the press club and media. ఒక విషయం అండి, ఈ సమాజంలో అందరికీ తెలియాల్సిన విషయం, ఆరోగ్యశ్రీ లాంటి కార్డులు వచ్చి ఎంతోమంది పేదవాళ్ళకి కార్పొరేట్ వైద్యం అందినది ఈ రాష్ట్రంలో తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారు చేశారని ఇప్పటికీ కూడా చెప్పుకుంటారు. కానీ దాని వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. ఆ క్రెడిట్ ఎవరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ సమూహాలకే వెళ్ళాలి. ఆ రోజు వికలాంగుల సమాఖ్యలు అన్నీ కలిసి వైద్యం కోసం చేసిన పోరాటం, మందకృష్ణ మద్దతుతో చేసిన పోరాటంలో భాగంగా గుండె జబ్బుల పిల్లలకి వీళ్ళందరూ చేసిన ఒక పెద్ద స్టేట్ లెవెల్ మూమెంట్ తర్వాత దాని ప్రభావంతో వచ్చినటువంటి, అంటే వీళ్ళు కూడా ఒక సెక్షన్ దాని మీద ప్రభావం చూపించిన వాళ్ళు. అట్లా ఆరోగ్యశ్రీ కార్డు వెనుక వీళ్ళ పోరాటం ఉంది. ఎందుకంటే అవన్నీ మేము కూడా అప్పుడు అటెండ్ అయ్యాం. అనేక సందర్భాల్లో వీళ్ళు చేసిన హక్కుల పోరాటాల్లో మేము ఉన్నాము. ఇప్పటికైనా ఆమె అర్థం చేసుకోవాలి, ఆమె ఇన్సెన్సిటివ్ యాటిట్యూడ్ని వదులుకోవాలి అనేది కూడా మేము కోరుతున్నాం.